హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం అధిక జ్యేష్ఠ మాసం, శనివారం, త్రయోదశి, కృతికా నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఈ నామస్మరణ చేసుకోవడం వల్ల ధైర్యం ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు కానీ వినాయకుడి ముందు కానీ నెయ్యి దీపాలు వెలిగించి పూలు అక్షంతలు సమర్పించి తీయని ప్రసాదం సమర్పించి విఘ్నేశ్వర రుణ విమోచన సూత్రం కానీ అంగారక రుణ విమోచన సూత్రం కానీ చదువుకోవడం వల్ల అప్పులు తగ్గుతాయి, ఆర్థికంగా బాగుంటారు. రేపు ఉదయం లేచి తలస్నానం చేసుకొని దేవుళ్ళ ముందు దీపాలు వెలిగించి 2 ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని అందులో కొంచెం బియ్యం పోసి కృష్ణుని వెండి విగ్రహం పెట్టి దానిపై ఇంకో కొబ్బరి ముక్క మూతలాగా పెట్టి పూజా మందిరంలో పెట్టుకొని ఉదయమే అందులో ఉన్న కృష్ణుని తీసి దేవుళ్ళ ముందు పెట్టి అందులో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.